హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పొంగల్ రెసిపీ. హెల్దీ రెసిపీ అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ ఆల్సో. ఎందుకంటే దీంట్లో ఫైబర్ అవన్నీ ఉంటాయి. దీన్ని ఎలా మనం రెడీ చేసుకుందామో చూద్దాం. రైస్ 3/4 గ్లాసు, 1/4 గ్లాసు వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసేసి సోక్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి మసూర్ దాల్ 2 to 3 స్పూన్స్ లైట్గా వేయించుకోవాలి. ఎక్కువగా కాదు, ఫ్రై లైట్గా చేయాలండి. ఎందుకంటే అవి మళ్ళీ ఎక్కువ వేగినా కానీ అంత టేస్ట్ రావు. లైట్గా ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగంటకుండా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న తర్వాత వీటిని ఇందాక బియ్యం మిశ్రమంలో యాడ్ చేసేసి ఒకసారి వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి 2 to 3 స్పూన్స్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర 1 స్పూను, ఎండుమిర్చి 1 వేసి, అదేవిధంగా బ్లాక్ పెప్పర్ 1/2 స్పూను వేసి వేయించాలండి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ 2 to 3 గ్రీన్ చిల్లీ కూడా వేసి, ఆ తర్వాత 1/2 స్పూను పసుపు వేసి వేయించాలండి. నీట్గా కలుపుతూ వేయించాలి. లైట్గా వేయిస్తే చాలు, కొంచెం ఫ్రై అవనిస్తే ఆ గ్రీన్ మిర్చి సరిపోతుంది. ఆ తర్వాత కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు వేసి వేయించి, ఇందాక మనం సోక్ చేసుకున్నాం కదా రైసు మసూర్ దాల్ మిశ్రమం, అది మొత్తం యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేయాలండి. లైట్గా మిక్స్ చేస్తూ కొంచెం ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్స్ చేస్తూ కొంచెం 2 to 3 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ సాల్ట్, మీకు సరిపడా వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్ ఇందాక 3/4 గ్లాసు వాటర్ రైస్ తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు 2 గ్లాసెస్ వాటర్ నేను వేస్తున్నానండి. మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న దానికి 2 గ్లాసెస్ సరిపోతాయి. మీడియంగా వస్తుంది, మరి ఎక్కువ పొడిలాడుతూ రాదు, మరీ ముద్దగా రాదు, మీడియంగా ఉంటుంది. మనకి కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవచ్చు. వాటరు యాడ్ చేసేసి బాగా కలిపి, మొత్తం నీట్గా నిదానంగా కలిపి ఒక్కసారి టేస్ట్ చేయండి, సాల్ట్ సరిపోయిందో లేదో. సరిపోయింది నాకైతే. లిడ్ పెట్టేసి ఆ తర్వాత 10 to 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కుక్ అవుతుంది. ఇంకా ఏమన్నా కొంచెం వాటర్ అది ఉంటే 2 to 3 మినిట్స్ కుక్ చేయండి. మన రెసిపీ రెడీ అయిందండి. కుక్ బాగా అయ్యింది. దీన్ని మనం ఇంకొకసారి పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసేసి, ఆయిల్ ఆర్ గీ వాడితే ఇంకా బాగుంటుందండి, సూపర్ టేస్ట్. రెడ్ మిర్చి 1, హాఫ్ స్పూను జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను వేసి వేయించాలండి. కొంచెం ఇంగువ, 1 పించ్ ఆఫ్ ఇంగువ వేసి లైట్గా వేయించాలండి. కరివేపాకు వేసి వీటన్నిటిని ఇందాక మనం కుక్ చేసిన మిశ్రమంలో యాడ్ చేసి కలపాలి. బాగా కుక్ అయిందండి. ఇది తినటానికి రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు కూడా రెసిపీ రెడీ చేసి
నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.